ఇప్పుడైతే మనమైతే ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఏమవుద్దన్నారా చేద్దాం ఏమన్నా ఇచ్చిందంటే చేసి వెళ్ళిపోతే మనం వస్తుంది, అలైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు న్యూ హెడ్స్ అయితే మొత్తం మార్చాం మనం. ఓకే, అలైన్మెంట్ పేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రింటర్ అయితే రెడీ అయ్యింది. మనకి చెక్ చేద్దాం ఇప్పుడు ప్రాపర్గా. తర్వాత వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఓవరాల్గా మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత ఒక పిక్ పెడదాం. అయితే మనకి ఇప్పుడు కస్టమర్ అయితే మన సర్వీస్ సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారని చెప్పి క్లీనింగ్ పెట్టారండి అని చెప్పి. చూడండి ఇప్పుడు ప్రింట్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి అలైన్మెంట్ పేజ్ వస్తుంది కదా. ఓకే, మనం ఎప్పుడైనా కూడా కొత్త చేసినప్పుడు ఇలా వస్తుంది. ప్లస్ మనం స్కాన్ పెట్టాలి. ఇక్కడ స్కాన్ కొడితే ఏమవుతుందంటే మనకి స్కానింగ్ అవుతూ ఉంటుంది. చూడండి ఒకసారి. ఓకే, అవుతుందా చెక్ చేయండి ప్రాపర్గా. రెడీ అయింది ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం టెస్ట్ ప్రింట్ అయితే ఒక విజిటింగ్ కార్డ్ పెట్టి తీస్తున్నాను. ఈ ప్యానల్ బోర్డు కూడా ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. ఒక్క లైన్లో ఉండు గోపి. అక్కడ చూడండి ఇప్పుడు జిరాక్స్ అయితే కొట్టాం మనం, కలర్ జిరాక్స్. ఇది యాక్చువల్ ఏంటంటే ఇది లేట్ ఎందుకు అవుతుందంటే ఇది ప్యానల్ బోర్డు కూడా ప్రాబ్లం ఉంది. ప్యానల్ బోర్డు అయితే మనం మార్చలేదు. కస్టమర్ ఏంటంటే ప్రింట్అవుట్ ఒకటి సరిపోద్ది అన్నారు. అందుకని నేను ప్యానల్ బోర్డు అయితే మార్చడానికి నేను ఓకే చెప్పలేదు. ఓన్లీ ప్రింట్అవుట్ కాబట్టి ప్యానల్ బోర్డుతో మనకు సంబంధం లేదు. ఓన్లీ జిరాక్స్ కొట్టుకున్నప్పుడు కొద్దిగా లాంగ్ ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే డస్ట్ పట్టేసి మొత్తం ఇప్పుడు కూడా నెక్స్ట్ క్లీన్ చేసి ట్రై చేస్తాను, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు ప్రింటింగ్ అయితే ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ వస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు అలాగే బ్లాక్ కూడా ఒకసారి ఒకటి చెక్ చేద్దాము. బ్లాక్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, బ్లాక్ కూడా ఒకసారి పెట్టాను. బ్లాక్ అయితే జిరాక్స్, కలర్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది మనకి. బ్లాక్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రింటింగ్ కూడా స్పీడ్ వస్తుందండి మనకి. చూడండి ఒకసారి మన కలర్ ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది పర్ఫెక్ట్గా వచ్చింది ప్రింటరు. ఓకే, మాకంతా మంచిగా వచ్చింది. ఇప్పుడు కస్టమర్ అయితే వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ కూడా ఇప్పుడు ఎదురుగుండా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒకసారి చెప్తారు దీనికోసం ఎట్లా రన్ ఉంది అనేది ఒకసారి వస్తాయి. సరే, ఇది ప్రింటర్ అయితే రెడీ చేశాను. ఒకసారి చెప్పండి మీకు ఎలా ఎలా ఉంది, ఏంటి ప్రాబ్లం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మన గచ్చిబౌలి సర్వీస్ సెంటర్కి వచ్చారు కాబట్టి మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? మీరు బిఫోర్ ఏంటంటే ఎట్లా ప్రింటర్ తీసుకొచ్చారు, ఏ ఏ విధమైన ప్రాబ్లంతో తీసుకొచ్చారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం చేసింది నెక్స్ట్ మీరు చెప్పొచ్చు అనమాట. అంతే. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు మొత్తం ప్రింటర్ సైడ్ పెట్టేసాం. మొత్తం ఇంకంతా లీకేజ్ అయిపోయి మొత్తం మిషన్ లోపలికి మొత్తం ఇంక మొత్తం సైడ్ నుండి మొత్తం వచ్చేసింది. ఇటు సైడ్ ఇంక ముందు షిఫ్టింగ్ మొత్తం వచ్చేసరికి మొత్తం ప్రింట్ కూడా వెళ్ళాలి E3 అనమాట. అది దాని తర్వాత ఇక్కడికి వచ్చిన మేము ఇక్కడ లొకేషన్ పెట్టుకుని ఇటు వచ్చేసాం. వచ్చి చూసేసరికి మంచిగా చేస్తారు. మొత్తం చూపెట్టిన పార్ట్స్ అన్ని జెన్యున్ పార్ట్స్ అన్ని మాకు చూపించారు. మొత్తం నేను ఇక్కడ ఉండే ఇప్పుడు 1 అవర్ ఉండి మరి చేయించుకుంటున్నా. ఇవన్నీ జెన్యున్ పార్ట్స్. మాకు అన్ని పార్ట్స్ అన్ని ప్రతి చూపించి మాకు అన్ని పార్ట్స్ మా ముందు చేశారు. ప్రింటర్ కూడా ఇప్పుడు మంచిగా వర్క్ అవుతుంది. ఇంతకుముందు అయితే చాలా మెల్లగా ఆన్ అవ్వడం, ఇంకా ప్రింటర్ లేట్గా వచ్చడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా వస్తుంది. క్లారిటీ కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి చూపించండి ప్రింట్ క్వాలిటీ చూడండి. అట్లా ఈయన సార్ ఏంటంటే షిఫ్టింగ్ చేశారు. అదే వేరే ఏరియా నుంచి వేరే ఏరియాకి షిఫ్టింగ్ అయిన తర్వాత ఏమైందంటే ఇది ఇంక్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మన సర్వీస్ సెంటర్, గచ్చిబౌలి సర్వీస్ సెంటర్కి అయితే వచ్చారు.
వచ్చిన తర్వాత నేను ఏంటంటే 1 అవర్ వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి రెడీ చేసి ఇచ్చాను నేను. ఇప్పుడైతే కస్టమర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రింట్అవుట్ చూసి. ఓకే ఓకే సార్.